Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC Group 2 ki sambandhinchi AP Geography nundi very important bits ni aithe chusukundamu. Exam point of view lo manaki ee bits anevi చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ఈ వీడియో ఒకసారి మీరు చూసుకొని వెళ్ళండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మేబీ ఇవే బిట్స్ మనకి ఎగ్జామ్ లో వచ్చినా కూడా మంచిదే కదా. సో ఇదే విధంగా మన ఛానల్లో ఎన్నో మోడల్ పేపర్స్ చేస్తున్నాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, అండ్ మీకు క్విక్ రివిజన్ వీడియోస్ కావాలంటే అవి కూడా చేస్తాను. క్లాసెస్ కూడా మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. అండ్ ప్రతిరోజు కూడా నైట్ 9 o'clockకి అండ్ ఆఫ్టర్నూన్ వీలైతే నెక్స్ట్ టైం నుంచి ఇంకా చేస్తాను. రోజుకి 2-3 వీడియోలు చేసే విధంగా అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో మీరైతే మాత్రం ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోలు అయితే చేస్తాను. ఆల్రెడీ చాలా మోడల్ పేపర్స్ చేస్తున్నాను అండ్ 150 బిట్స్ వీడియోస్, 200 బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానమ్మా. ఒకసారి ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఎందుకు అంటే అవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనకి ప్రిలిమ్స్కి సంబంధించి 5 సబ్జెక్ట్స్ నుంచి అయితే మనకి 5 సబ్జెక్ట్స్ నుంచి మనకి బిట్స్ రావడం జరుగుతుంది. ఈ 5 సబ్జెక్ట్స్ని 5 ప్లేలిస్టులు చేశాను అండ్ టోటల్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ చేశాను. టోటల్గా ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. సో అలా మీరు చక్కగా చూసుకోండి అన్ని వీడియోస్ కూడా. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి కొన్ని జతపరచుము అని ఇచ్చారండి. మనకి ఇటువంటి క్వశ్చన్స్ వలన ఏంటంటే ఒక క్వశ్చన్లో ఒక 6-7 క్వశ్చన్లకి ఆన్సర్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో అందుకు ఇటువంటి క్వశ్చన్స్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఒకసారి క్వశ్చన్ మనం చదివేద్దాం. క్రింది వాటిని జతపరచండి. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే జిల్లా ఇచ్చాడండి, అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కొండల పేర్లు ఇచ్చాడు. ఏంటేంటి మనం చూసుకుంటే ఫస్ట్ వన్ కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా. సో ఆ జిల్లాల్లో ఉండేటువంటి కొండల పేర్లను మనకి జతపరచమని ఇచ్చాడు. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ ఆవులపల్లి కొండలు, బి వెలికొండలు, సి చీమకుర్తి కొండలు, డి కొండపల్లి కొండలు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ బీసీఏడి, సెకండ్ వన్ ఏడిబిసి, థర్డ్ వన్ డిసిబిఏ, ఫోర్త్ వన్ డిబిసిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఒక 3 to 5 seconds అయితే నేను టైం ఇస్తాను, ఆ తర్వాత నేను మీకు ఆన్సర్ చెప్తాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డిసిబిఏ. డిసిబిఏ అంటే మనకి కృష్ణా వచ్చేసరికి కృష్ణాలో ఎటువంటి కొండలు ఉన్నాయి? కొండపల్లి కొండలు మనకి కృష్ణాలో ఉన్నాయండి. అలాగే ప్రకాశం కొండలు వచ్చేసరికి చీమకుర్తి కొండలు అంటారండి. ప్రకాశంలో ఉండే కొండలను చీమకుర్తి కొండలు అంటారు. అలాగే నెల్లూరులో ఉండే కొండలను వెలికొండలు అంటారు. చిత్తూరులో ఉండే కొండలను ఆవులపల్లి కొండలని అంటారు. సో కృష్ణా జిల్లాలో కొండపల్లి కొండలు, ప్రకాశం జిల్లాలో చీమకుర్తి కొండలు, నెల్లూరు జిల్లాలో వెలికొండలు, చిత్తూరు జిల్లాలో ఆవులపల్లి కొండలు. సో ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం మరియు దాని ఎత్తు ఎంతో గుర్తించండి. ఫస్ట్ వన్ జిందగాడ 1690 మీటర్లు, సెకండ్ వన్ అరోమా 1680 మీటర్లు, 3 దొడబెట్ట 2623 మీటర్లు, 4వది మహేంద్రగిరి 1580 మీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ని ఫస్ట్ మీరు కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జిందగాడ 1690 మీటర్లు అనేది మనకి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరము. ఏదండి? జిందగాడ 1690 మీటర్లు. ఇది మనకి అరకు వ్యాలీ విశాఖపట్నం జిల్లాలో అయితే ఉంది. అరకు వ్యాలీలో విశాఖపట్నం జిల్లాలో అయితే ఉందండి ఈ యొక్క జిందగాడ అనేది. అయితే ఈ అరోమా కొండ అనేది 1680 మీటర్లు. దీని తర్వాతది ఇది మనకి ఎక్కడుంది అంటే ఇది కూడా చింతపల్లి విశాఖపట్నం జిల్లాలో ఉంది. చింతపల్లి విశాఖపట్నం జిల్లా. ఆ తర్వాత మహేంద్రగిరి ఇది మనకి 1580 మీటర్లు. గంజాం జిల్లా ఒడిశాలో అయితే ఉంది. ఈ యొక్క 1580 మీటర్లు అనేది మహేంద్రగిరి గంజాం జిల్లా ఒడిశాలో అయితే మనకి ఉందండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఏది అంటే మాత్రం జిందగాడ 1690 మీటర్లు అని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్.
ఆంధ్రప్రదేశ్లో దార్వార్ శిలలు ఎక్కువ ఏ ప్రదేశంలో విస్తరించి ఉన్నాయి? ఫస్ట్ వన్ కడప, కర్నూలు, సెకండ్ వన్ చిత్తూరు, అనంతపురం, థర్డ్ వన్ గుంటూరు, కృష్ణా, ఫోర్త్ వన్ చిత్తూరు, నెల్లూరు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆంధ్రప్రదేశ్ దార్వార్ శిలలు మనకి ఎక్కువగా చిత్తూరు, నెల్లూరు ప్రదేశాల్లో అయితే విస్తరించి ఉన్నాయి. అయితే ఈ యొక్క దార్వార్ శిలల గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి అనుకుంటే, దార్వార్ శిలలు అనేవి భారతదేశంలో అతి ప్రాచీనమైన శిలలు అండి. అతి ప్రాచీనమైన శిలలు ఈ దార్వార్ శిలలు. అయితే ఈ దార్వార్ శిలలను మొట్టమొదట కర్ణాటక రాష్ట్రంలోని దార్వార్ ప్రాంతంలో కనుగొన్నారు. ఈ యొక్క దార్వార్ శిలలని మొట్టమొదట కర్ణాటక రాష్ట్రంలో దార్వార్ ప్రాంతంలో కనుగొనడం వల్ల వీటిని దార్వార్ శిలలు అంటారు. అయితే ఈ దార్వార్ శిలల యొక్క వయస్సు వచ్చేసరికి 2300 కోట్ల సంవత్సరాలండి. 2300 కోట్ల సంవత్సరాలు. ఈ శిలలు భూమిలో లావా విస్ఫోటనం ద్వారా ఏర్పడ్డాయి అండి. అలాగే ఈ శిలలో ముడి ఇనుము పుష్కలంగా లభిస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముడి ఇనుము అనేది ఈ యొక్క దార్వార్ శిలలలో ముడి ఇనుము అనేది ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఈ చిత్తూరు జిల్లాలో ఉంటాయని చెప్పాం కదా. ఈ చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో లభ్యమయ్యే ఈ యొక్క దార్వార్ శిలల నుండి బంగారం కూడా వెలికి తీస్తారంట. ఓకేనా. ఈ చిత్తూరు జిల్లాలోని ఈ కుప్పం ప్రాంతంలో లభ్యమయ్యే ఈ యొక్క దార్వార్ శిలల నుండి బంగారం కూడా వెలికి తీస్తారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది ఏ రకమైన శిలలో పెట్రోలియం మరియు సహజ వాయువులు అధికంగా లభిస్తాయి? ఫస్ట్ వన్ దార్వార్ శిలలు, సెకండ్ వన్ గోండ్వానా శిలలు, థర్డ్ వన్ రాజమండ్రి శిలలు, ఫోర్త్ వన్ కర్నూలు శిలలు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాజమండ్రి శిలలు. ఈ యొక్క రాజమండ్రి శిలలలో మనకి పెట్రోలియం మరియు సహజ వాయువులు అనేది అధికంగా లభిస్తాయి. అయితే మరికొంచెం విషయం ఈ యొక్క రాజమండ్రి శిలల గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, ఈ యొక్క శిలలు అనేవి ఈ యొక్క రాజమండ్రి శిలలో పెట్రోలియము, సహజ వాయువులు ఈ రెండు అధికంగా లభించడంతో పాటు ఈ శిలలు అనేవి సముద్రం ఉప్పొంగి ఇసుక, సున్నము, మట్టి అవక్షేపంగా మారడం వలన ఈ యొక్క రాజమండ్రి శిలలు అయితే ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని ఇసుక నిక్షేపాలు తాడేపల్లిగూడెము, నూజివీడు, తొని, రాజమండ్రి, సంగం, కావలి ప్రాంతాల్లో అయితే కనిపిస్తాయి. అయితే ఈ దక్కన్ నాపలు ఏర్పడిన 30 మిలియన్ సంవత్సరాల తర్వాత తూర్పు తీరం సముద్రం ఇసుక, సున్నపరాయి, బంకమట్టి నిక్షేపంతో నిండిపోవడం వలన ఈ యొక్క మనకి రాజమండ్రి శిలలు అయితే ఏర్పడడం జరిగింది. అయితే మనం ఆల్రెడీ దార్వార్ శిలల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకి మిగిలినవి ఏంటి? ఈ గోండ్వానా శిలలు. ఈ గోండ్వానా శిలల గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే, గోదావరి, కృష్ణా నదుల లోయల్లో మనకి ఈ యొక్క గోండ్వానా శిలలు కనిపిస్తాయి. గోదావరి, కృష్ణా నదుల లోయల్లో ఈ శిలలు అయితే గోండ్వానా శిలలు కనిపిస్తాయి. ఈ శిలలు మనకి ఎర్రని రాళ్ళు కలిగి ఉంటాయి, ఎర్రని ఇసుక రాళ్ళు కలిగి ఉంటాయి. ఏవి అంటే గోండ్వానా శిలలు అండి. అలాగే ఇంకా దీంట్లో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గోదావరి నది దిగువ భాగంలో ఉన్నటువంటి బొగ్గు గనులు గోండ్వానా శిల రకానికి చెందినవి. వీటి గురించి మనకి ముఖ్యంగా ఇది. ఆ తర్వాత మనం చూసుకుంటే కర్నూలు శిలలు. ఈ యొక్క కర్నూలు శిలల గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ కర్నూలు శిలల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే రాతినార, బరైటీస్ అంటే ముగ్గురాయి, అలాగే స్టియలైట్ మొదలైన ఖనిజాలు లభిస్తాయి. ఈ కర్నూలు శిలల్లో ముఖ్యంగా మనకి లభించేవి ఏంటండి? రాతినార, బరైటీస్ అంటే ముగ్గురాయి, అలాగే స్టియలైట్ మొదలైన ఖనిజాలు లభిస్తాయి. ఇవి ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో మాత్రమే లభిస్తాయండి. అలా అర్థమైందా? ఈ శిలా వ్యవస్థలో లోహ ఖనిజాలు అనేవి లభించవు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. క్రింది ఏ జిల్లాలో సింహగిరి కొండలు విస్తరించి ఉన్నాయి? ఫస్ట్ వన్ విజయనగరం, సెకండ్ వన్ విశాఖపట్నం, థర్డ్ వన్ నెల్లూరు, ఫోర్త్ వన్ శ్రీకాకుళం. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సింహగిరి కొండలు విశాఖపట్నంలో అయితే విస్తరించి ఉన్నాయి. సింహాచలం వైజాగ్లో ఉంది కదా, సో విశాఖపట్నంలో ఇది ఒక సింహగిరి కొండలు అనేవి విస్తరించి ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ రకమైన శిలా వ్యవస్థలో లోహ ఖనిజాలు కనిపించవు? ఇప్పుడే మీకు చెప్పాను, ఈ క్రింది ఏ రకమైన శిలా వ్యవస్థలో లోహ ఖనిజాలు కనిపించవు. ఫస్ట్ వన్ దార్వార్ శిలలు, సెకండ్ వన్ రాజమండ్రి శిలలు, థర్డ్ వన్ కర్నూలు శిలలు, ఫోర్త్ వన్ కడప శిలలు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కర్నూలు శిలలు అని చెప్పాను కదా ఇప్పుడే. ఈ కర్నూలు శిలలో ముఖ్యంగా మనకి ఏమేమి లభిస్తాయి? రాతినార, బైరేటిస్ అంటే ముగ్గురాయి, అలాగే స్టీలైట్ మొదలైన ఖనిజాలు లభిస్తాయి. లోహ ఖనిజాలు మాత్రం లభించినటువంటి ఈ యొక్క శిలా వ్యవస్థ ఏది అంటే మనకి కర్నూలు శిలలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ జిల్లాలో తీరరేఖ పొడవు అధికంగా కలదు? ఫస్ట్ వన్ ప్రకాశం, సెకండ్ వన్ తూర్పుగోదావరి, థర్డ్ వన్ నెల్లూరు, ఫోర్త్ వన్ విశాఖపట్నం. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. తీరరేఖ అంటే ఏంటి? సముద్రంతో భూభాగం కలిసి ఉన్న మధ్య రేఖని, భూభాగానికి సముద్రానికి మధ్య ఉండే రేఖని మనం తీరరేఖ అని అంటాం కదా. సో ఆ తీరరేఖ అధికంగా ఉండే జిల్లా ఏది అని అడిగారండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ నెల్లూరు అనేది మనకి అత్యధికంగా తీరరేఖ కలదు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి తీరరేఖ మనకి అత్యధికంగా కలదండి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వశ్చన్, కొల్లేరు సరస్సులోని నీటిని బంగాళాఖాతంలోకి చేర్చే నది ఏది? ఫస్ట్ వన్ బుడమేరు, సెకండ్ వన్ తమ్మిలేరు, థర్డ్ వన్ ఉప్పుటేరు, ఫోర్త్ వన్ రామిలేరు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఉప్పుటేరు అండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొల్లేరు సరస్సులోని నీటిని బంగాళాఖాతంలోకి తెచ్చే నది ఏది అంటే మనకి ఉప్పుటేరు. ఉప్పుటేరు అనే నది మనకి కొల్లేరు సరస్సులోని నీటిని బంగాళాఖాతంలోనికి చేర్చుతుంది. అయితే ఈ కొల్లేరు అనేది ఏ సరస్సు అండి? ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. అయితే ఈ కొల్లేరు సరస్సులోని నీటిని బంగాళాఖాతంలోకి చేర్చేది వచ్చేసరికి ఉప్పుటేరు నది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే రామ్సార్ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి చేర్చబడిన ఏకైక ప్రాంతం కూడా కొల్లేరు సరస్సు. దీన్ని 2002 ఆగస్టు 19న అయితే చేర్చడం జరిగింది. అయితే ఇది మనకి కొల్లేరు వచ్చేసరికి అతిపెద్ద మంచినీటి సరస్సు. ఓకేనా? అయితే మరి పులికాట్ సరస్సు అనేది మనకి ఉప్పునీటి సరస్సు అవుతుంది. పులికాట్ సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు. ఇందులో 96% మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. 96% మనకి ఈ యొక్క పులికాట్ సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు 96% మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి చెందుతుంది అని మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క అసలు పేరు ప్రళయ కావేరి అని చెప్పుకుంటామండి. పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు, దీని యొక్క అసలు పేరు ప్రళయ కావేరి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ తీర మైదానంలో గల డెల్టాను గుర్తించండి. ఫస్ట్ వన్ వంశధార, సెకండ్ వన్ నాగావళి, థర్డ్ వన్ పెన్నా, ఫోర్త్ వన్ గోదావరి కృష్ణ. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పెన్నా. ఆంధ్రప్రదేశ్లో దక్షిణ తీర మైదానంలో గల డెల్టాను మనము పెన్నా అని చెప్తాము. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మనం మరికొన్ని విషయాలు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో గల వేసవి విడిది కేంద్రం ఎక్కడ ఉంది అంటే చిత్తూరు జిల్లాలోని ఏనుగు ఎల్లమ్మ కొండ, హార్సిలీ హిల్స్ అంటారు కదా, హార్సిలీ హిల్స్ అనేవి ఎక్కడున్నాయి? తూర్పు కనుమలలో ఉంది. వేసవి విడిది కేంద్రం వచ్చేసరికి చిత్తూరు జిల్లాలోని ఏనుగు ఎల్లమ్మ కొండ, హార్సిలీ హిల్స్ అని అంటాము. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్య తీర మైదానంలో గల డెల్టాలు ఏంటి అంటే గోదావరి, కృష్ణ. గోదావరి డెల్టా అలాగే కృష్ణ. ఈ గోదావరి, కృష్ణ అనేవి మధ్య తీర మైదానంలో గల డెల్టాలు. ఓకేనా? ఆ తర్వాత మనం మీకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా, ఇక్కడ మీకు ఈ 4 జిల్లాలు మాత్రమే చెప్పాను, మరికొన్ని జిల్లాలు చెప్తాను చూడండి.
ఈ జిల్లాలో ఉండే కొండల పేర్లు ఇవి అయితే విశాఖపట్నం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే యారాడ కొండలు, బాలకొండలు, సింహగిరి కొండలు. విశాఖపట్నంలో యారాడ కొండలు, బాలకొండలు, సింహగిరి కొండలు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఏంటి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే పాపికొండలు, దోమకొండలు మనకి ఈ ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే గుంటూరు. ఈ గుంటూరులో మనకి వినుకొండలు, గనికొండలు, మంగళగిరి కొండలు, నాగార్జున కొండ, కొండవీటి కొండ, కోటప్ప కొండ, బెల్లం కొండ ఇవన్నీ కూడా మనకి గుంటూరుకు సంబంధించి ఉన్నటువంటి కొండలండి, గుంటూరుకి సంబంధించి. ఆ తర్వాత మనం చూసుకుంటే అనంతపురంకి సంబంధించి చూసుకుంటే మల్లప్ప కొండ, మడకశిర కొండ, పెనుకొండలు ఇవన్నీ కూడా అనంతపురం. అలాగే కర్నూలుకి వచ్చేసరికి నల్లమల కొండలండి. నల్లమల కొండలు మనకి కర్నూలు జిల్లాలో ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. నల్లమల కొండలు వచ్చేసరికి కర్నూలు జిల్లా. అలాగే కడపకు వచ్చేసరికి పాలకొండలు, వెలికొండలు, శేషాచలం కొండలు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శేషాచలం కొండలు మనకి ఎక్కడ అంటే కడప. శేషాచలం కొండలు కడప అని అంటారు. సో ఈ శేషాచలం కొండలు, పాలకొండలు, వెలికొండలు ఇవన్నీ కూడా మనకి కడపలో అయితే ఉండడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జతపరచడం ఇచ్చారు. సో ఇటువంటి క్వశ్చన్స్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక క్వశ్చన్లో మీకు ఒక 5 to 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే మీరు ఈజీగా చేసేయగలుగుతారు. సో ఇటువంటివి మీరు ఒక 10 క్వశ్చన్లు చూసుకున్నా సరే మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. కాబట్టి సో ఈ వీడియో అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది నదులను వాటి జన్మస్థానాలతో జతపరచండి. ఫస్ట్ వన్ గోదావరి నది, సెకండ్ వన్ కృష్ణా నది, థర్డ్ వన్ తుంగభద్ర నది, ఫోర్త్ వన్ పెన్నా నది. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ వరాహ పర్వతాలు, సెకండ్ వన్ నందిదుర్గ పర్వతాలు, సి మహాబలేశ్వరుడి, త్రయంబకం పీఠభూమి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ DCBA, సెకండ్ వన్ CDBA, థర్డ్ వన్ DCAB, ఫోర్త్ వన్ CDAB. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, DCAB. గోదావరి నది మనకి ఎక్కడ అంటే త్రయంబకం పీఠభూమిలో ఇది జన్మించింది. గోదావరి నది యొక్క జన్మస్థానం ఏంటమ్మా, త్రయంబకం పీఠభూమి. కృష్ణా నది యొక్క జన్మస్థానం ఏంటి, మహాబలేశ్వర్. కృష్ణా నది యొక్క జన్మస్థానం మహాబలేశ్వర్. అలాగే తుంగభద్ర నది యొక్క జన్మస్థానం ఏంటి, తుంగభద్ర నది వరాహ పర్వతాలు. తుంగభద్ర నది యొక్క జన్మస్థానం వరాహ పర్వతాలు. అలాగే పెన్నా నది యొక్క జన్మస్థానం నందిదుర్గ కొండలు. పెన్నా నది యొక్క జన్మస్థానం నందిదుర్గ కొండలు. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మేడం గారు మరి మన ఏపీలో చాలా నదులు ఉన్నాయి కదా, మీరు 4 మాత్రమే చెప్పారేంటి అంటే ఇక్కడ మీకు 4కి తెలిసాయి కదా. సో ఏంటంటే తెలిసాయి, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా నది గురించి తెలిసాయి కదా. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే నాగావళి నది యొక్క జన్మస్థానం వచ్చేసరికి ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో రాయ్గఢ్ కొండలలో. ఓకేనా. ఈ నాగావళి నది యొక్క జన్మస్థానం వచ్చేసరికి ఒడిశా రాష్ట్రంలోని రాయ్గఢ్ కొండలలో, కలహండి జిల్లాలో రాయ్గఢ్ కొండల్లో అయితే పుట్టింది. ఆ తర్వాత వంశధార నది వచ్చేసరికి మనకి జన్మస్థానం ఇది కూడా ఒరిస్సా రాష్ట్రం అండి. ఒడిశా రాష్ట్రంలో కలహండి జిల్లాలో జైపూర్ కొండల్లో, అది నాగావళి రాయ్గఢ్ కొండల్లో. ఇక్కడ వంశధార వచ్చేసరికి జైపూర్ కొండల్లో అయితే ఇది మనకి జన్మస్థానం. ఆ తర్వాత గుండ్లకమ్మ నది, ఈ గుండ్లకమ్మ నది వచ్చేసరికి జన్మస్థానం కర్నూలు జిల్లా నంద్యాల ఆత్మకూరు మండల సరిహద్దులలో నల్లమల కొండలలోని గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద అయితే జన్మించింది. మరొకసారి చెప్తాను చూడండి. ఈ గుండ్లకమ్మ నది వచ్చేసరికి కర్నూలు జిల్లా నంద్యాల ఆత్మకూరు మండలాల సరిహద్దుల్లో నల్లమల కొండల్లోని గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద అయితే జన్మించింది. ఆ తర్వాత మనం చూసుకుంటే స్వర్ణముఖి నది యొక్క జన్మస్థానం తిరుపతి చంద్రగిరి మధ్య తొండవాగు సమీప ప్రాంతంలో. ఆ తర్వాత చిత్రావతి నది, ఈ చిత్రావతి నది వీలైతే మీరు నోట్స్ రాసుకోండి అమ్మా, మీకు యూజ్ అవుతాయి. సో చిత్రావతి నది వచ్చేసరికి జన్మస్థానం కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ వద్ద. ఓకేనా. తర్వాత పాపాగ్ని నది, ఈ పాపాగ్ని నది యొక్క జన్మస్థానం కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని నందికొండలలో. ఆ తర్వాత పాలేరు నది, ఈ పాలేరు నది కృష్ణా నది యొక్క ఉపనది. ఇది మనకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలోని ముక్తేశ్వరపురం సమీపంలో కృష్ణాలో అయితే కలుస్తుంది. ఆ తర్వాత గోస్తని నది వచ్చేసరికి ఇది
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తూర్పు దిక్కుగా ప్రవహించే నదుల్లో ఒకటి అండి. ఇది కూడా మనకి విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లాలో అయితే ఇది ప్రవహిస్తుంది. ఓకేనా. ఆ తర్వాత తమ్మిలేరు నది ఉంది, చంపావతి నది ఉంది, సీలేరు నది ఉంది, మాల్దేవి నది ఉంది, ఎర్రకాలువ నది ఉంది, తాండవ నది ఉంది, చెయ్యేరు నది ఉంది, మహేంద్ర తనయ నది ఉంది, వేదావతి నది ఉంది. ఇవన్నీ కూడా మనకి ఉపనదులుగా ఉన్నాయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదులు ఆ నదీ తీరాన గల నగరాలను జతపరచండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ పెన్నా నది, సెకండ్ వన్ తుంగభద్ర నది, థర్డ్ వన్ కుందేరు, ఫోర్త్ వన్ స్వర్ణముఖి. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే గుడిమల్లం, బి కర్నూలు, సి నంద్యాల, డి నెల్లూరు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ డిసిబిఏ, సెకండ్ వన్ ఏసీబీడి, సెకండ్ వన్ బీసీఏడి, థర్డ్ వన్ ఏసీబీడి, ఫోర్త్ వన్ డిబిసిఏ. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డిబిసిఏ. పెన్నా నది వచ్చేసరికి మనకి నెల్లూరు ఈ యొక్క నదీ తీరాన గల నగరం, పెన్నా నది యొక్క తీరం గల నగరం నెల్లూరు అండి. అలాగే తుంగభద్ర నదీ తీరం యొక్క నగరం కర్నూలు, కుందేరు నదీ తీరం యొక్క నగరం నంద్యాల, అలాగే స్వర్ణముఖి నదీ తీరం యొక్క దగ్గర ఉన్నటువంటి నగరం గుడిమల్లం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పెన్నా నది నెల్లూరు, తుంగభద్ర నది కర్నూలు, కుందేరు నంద్యాల, స్వర్ణముఖి గుడిమల్లం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే నదులు ఏ దిశ నుంచి ప్రవహిస్తున్నాయి? ఫస్ట్ వన్ వాయువ్యం నుండి తూర్పు, సెకండ్ వన్ వాయువ్యం నుండి ఆగ్నేయం, థర్డ్ వన్ వాయువ్యం నుండి ఈశాన్యం, ఫోర్త్ వన్ వాయువ్యం నుండి ఉత్తరం. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వాయువ్యం నుండి ఆగ్నేయం వైపు. మనకి తెలుసు కదా ఈ యొక్క ఆగ్నేయము, వాయువ్యము వీటిని ఎలా వేయాలి అనేది. ఇది మనకి తూర్పు, ఆపోజిట్ పడమర, ఈ పైది ఉత్తరము, కిందిది దక్షిణము అనుకుంటే, ఈ ఆ నై వా ఇది మీరు కోడ్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఆ నైవా అంటే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము. అయితే మనకి ఈ యొక్క నదులన్నీ ఎలా ప్రవహిస్తున్నాయి? వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపు ఇలా ఏటవాలుగా ప్రవహిస్తున్నాయి. చూడండి, ఇలా ప్రవహిస్తున్నాయి వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపు. తూర్పు తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవన్నీ కూడా వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపు అయితే ప్రవహిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నదులన్నీ కూడా వర్షాధారమైనవి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కూడా వర్షాధారమైనవి. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నదులను వాటి ఉపనదులతో జతపరచండి. ఫస్ట్ వన్ పెన్నా నది, సెకండ్ వన్ తుంగభద్ర, థర్డ్ వన్ కృష్ణ, ఫోర్త్ వన్ గోదావరి. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే, ఏ సీలేరు, బి చిత్రావతి, సి హగరి, డి దిండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ బీసీడిఏ, సెకండ్ వన్ ఏబిసిడి, థర్డ్ వన్ డిసిబిఏ, ఫోర్త్ వన్ సిబిడిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బీసీడిఏ. పెన్నా నది యొక్క ఉపనది చిత్రావతి, అలాగే తుంగభద్ర నది యొక్క ఉపనది హగరి, అలాగే కృష్ణా నది యొక్క ఉపనది దిండి, గోదావరి నది యొక్క ఉపనది సీలేరు. ఓకేనా. పెన్నా చిత్రావతి, తుంగభద్ర హగరి, కృష్ణా నది దిండి, గోదావరి సీలేరు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కృష్ణా నది ఉపనది కాని దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ మున్నేరు, సెకండ్ వన్ దిండి, థర్డ్ వన్ భీమా, ఫోర్త్ వన్ పూర్ణ. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో కృష్ణా నది ఉపనది కాని దానిని గుర్తించండి. ఈ పూర్ణ అనేది కాదు అంటే మరి కృష్ణా నదికి ఉపనదులు ఏంటంటండి? మున్నేరు, దిండి, భీమా. ఈ మూడు కూడా మనకి కృష్ణా నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గోదావరి నది యొక్క ఉపనది కాని దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ శబరి, సెకండ్ వన్ ఇంద్రావతి, థర్డ్ వన్ కోయినా, ఫోర్త్ వన్ ప్రవార. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపనది కానిది వచ్చేసరికి కోయిన. మరి ఉపనదులు అయినవి ఏంటి? శబరి, ఇంద్రావతి, ప్రవార, ఇవన్నీ కూడా గోదావరి నదికి ఉపనదులేనండి. అర్థమైందా? అలాగే మంజీర, పెద్దవాగు, మానేరు, కిన్నెరసాని ఇవన్నీ కూడా ప్రాణహిత గోదావరి నది యొక్క ఉపనదులు. మరి కృష్ణా నది యొక్క ఉపనదులు భీమా, దిండి, మూసి, పెదవాగు, హాలియా, పాలేరు, మున్నేరు ఇవన్నీ కూడా కృష్ణా నది యొక్క ఉపనదులండి. నెక్స్ట్ క్వశ్చన్. దోర్జటి తన రచనల్లో ఏ నదిని మొగలేరు అని ప్రస్తావించారు? ఫస్ట్ వన్ చిత్రావతి, సెకండ్ వన్ స్వర్ణముఖి, థర్డ్ వన్ మహేంద్ర తనయ, ఫోర్త్ వన్ పాపాగ్ని. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దోర్జటి మనకి తన రచనల్లో స్వర్ణముఖి నదిని మొగలేరు అని ప్రస్తావించారు. మొగలేరు అని దేన్ని ప్రస్తావించారు? స్వర్ణముఖి నదిని. స్వర్ణముఖి నదిని ఏది అని ప్రస్తావించారు? మొగలేరు అని ప్రస్తావించారు. సో క్వశ్చన్ అనేది ఏ విధంగా అయినా అడిగే ఛాన్స్ ఉంది, మీరు మాత్రం ఆన్సర్ కరెక్ట్గా పెట్టేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్. విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండల్లో గల బొర్రా గుహలు ఏ నది వలన ఏర్పడ్డాయి? ఫస్ట్ వన్ శారద, సెకండ్ వన్ తాండవ, థర్డ్ వన్ గోస్తని, ఫోర్త్ వన్ చంపావతి. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండల్లో బొర్రా గుహలు అనేవి గోస్తని నది వల్ల ఏర్పడ్డాయి. ఈ బొర్రా గుహలు దేని వల్ల ఏర్పడ్డాయి? గోస్తని నది వల్ల ఏర్పడ్డాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో నెమలిగుండం జలపాతంను ఏర్పరచు నదిని గుర్తించండి. ఫస్ట్ వన్ వంశధార, సెకండ్ వన్ నాగావళి, థర్డ్ వన్ చంపావతి, ఫోర్త్ వన్ గుండ్లకమ్మ. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెమలిగుండం జలపాతాన్ని ఏర్పరచున్నది గుండ్లకమ్మ. ఓకేనా? నెమలిగుండం జలపాతాన్ని ఏర్పరచున్నది గుండ్లకమ్మ. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా జతపరచమని ఇచ్చారు. కృష్ణానది ఉపనదులు, గోదావరి ఉపనదులు, పెన్నా ఉపనదులు, వంశధార ఉపనదులు. సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ మంజీరా, ప్రాణహిత, సెకండ్ వన్ తుంగభద్ర, బొడమేరు, సి జయమంగళ, చిత్రావతి, డి మహేంద్ర తనయ. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసిడి, సెకండ్ వన్ బిఎస్సిడి, థర్డ్ వన్ డిసిబిఏ, ఫోర్త్ వన్ ఏసిబిడి. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బిఎస్సిడి. కృష్ణా నది యొక్క ఉపనదులు తుంగభద్ర, బొడమేరు. అలాగే గోదావరి ఉపనదులు మంజీరా, ప్రాణహిత. పెన్నా యొక్క ఉపనదులు జయమంగళ, చిత్రావతి. వంశధార ఉపనదులు మహేంద్ర తనయ. ఓకేనా? ఇవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కృష్ణా నది తుంగభద్ర, బొడమేరు, గోదావరి మంజీర, ప్రాణహిత, పెన్నా నది జయమంగళ, చిత్రావతి, వంశధార మహేంద్ర తనయ. సో నెక్స్ట్ క్వశ్చన్. కంభం చెరువు, మార్కాపురం చెరువులు ఏ నది వలన ఏర్పడ్డాయి? ఫస్ట్ వన్ కృష్ణ, సెకండ్ వన్ తుంగభద్ర, థర్డ్ వన్ గుండ్లకమ్మ, ఫోర్త్ వన్ నాగావళి. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కంభం చెరువు, మార్కాపురం చెరువులు మనకి గుండ్లకమ్మ నది వల్ల ఏర్పడ్డాయి. ఈ రెండు చెరువులు కూడా గుండ్లకమ్మ నది వలన ఏర్పడ్డాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పెన్నా నది యొక్క ఉపనది కాని దానిని గుర్తించండి. సో ఫస్ట్ వన్ జయమంగళ, సెకండ్ వన్ పాపాగ్ని అండి. ఇది సరిగా పడలేదు, పాపాగ్ని. ఓకేనా? థర్డ్ వన్ వేదవతి, ఫోర్త్ వన్ సగిలేరు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వేదవతి అనేది ఉపనది కాదు. సో జయమంగళ, పాపాగ్ని, సగిలేరు, చెయ్యేరు, చిత్రావతి, కుందేరు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పెన్నా నది యొక్క ఉపనదులుగా గుర్తించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది వానిలో పాపాగ్ని నది ప్రవహించని నదిని గుర్తించండి. ఫస్ట్ వన్ చిత్తూరు, సెకండ్ వన్ అనంతపురం, థర్డ్ వన్ కడప, ఫోర్త్ వన్ కర్నూలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. కర్నూలు అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ యొక్క పాపాగ్ని నది అనేది కర్నూలులో అయితే ప్రవహించదు. ఇంకా ముఖ్యంగా మనం ఈ టాపిక్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ గోదావరి నది యొక్క పొడవు చూసుకుంటే గోదావరి పొడవు చూసుకున్నట్లయితే 1465 కిలోమీటర్లు.
1465 కిలోమీటర్లు గోదావరి నది యొక్క పొడవు అండి. అర్థమైందా? ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం దేశ భూభాగంలోని 10% భూభాగాన్ని ఆక్రమించింది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క గోదావరి నదికే ఉన్నటువంటి మరొక పేరు ఏంటి అంటే ఉత్తరగంగా, దక్షిణ గంగా, ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు. ఇవి ముఖ్యమైన పేర్లు అండి. తర్వాత మనం చూసుకుంటే కృష్ణానది. ఈ కృష్ణానది యొక్క పొడవు వచ్చేసరికి 1440 కిలోమీటర్లు. 1440 కిలోమీటర్లు కృష్ణానది యొక్క పొడవు అండి. ఈ కృష్ణానది యొక్క పొడవు కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్నా నది. ఈ పెన్నా నది చూసుకున్నట్లయితే మొత్తం 597 కిలోమీటర్లు అండి. పెన్నా నది యొక్క పొడవు ఎంత? 597 కిలోమీటర్లు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే నాగావళి నది అండి. ఈ యొక్క నాగావళి నది వచ్చేసరికి మనకి 256 కిలోమీటర్లు నాగావళి నది. అలాగే వంశధార వచ్చేసరికి 230 కిలోమీటర్లు వంశధార నది అండి. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవి మీకు అడిగే అవకాశం కూడా ఉంది. ఇంకా గుండ్లకమ్మ నది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చూసుకుంటే 220 కిలోమీటర్లు మనకి వస్తుంది ఈ గుండ్లకమ్మ నది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏపీలో మనకి గోదావరి నది యొక్క విస్తీర్ణం ఎంత అంటే 27%. మొత్తం 27% అనేది మనకి ఏపీలో అయితే గోదావరి నది యొక్క విస్తీర్ణం అండి. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ కృష్ణా నది కూడా సేమ్ అండి. ఈ యొక్క దేశంలో 3వ దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద నది వచ్చేసరికి ఈ యొక్క కృష్ణా నదిగా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే పాపికొండలు దాటిన తర్వాత పోలవరం దగ్గర గోదావరి అనేది వెడల్పుగా అయితే విస్తరించి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదులు ఏంటి అంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా, వంశధార నదులు. ఇవి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపుకు ఈ విధంగా అయితే ప్రవహించడం జరుగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ నదులు వర్షాధారమైనవి. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో ఇక్కడితో అయితే మనకి ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.